నమస్తే, జే న్యూస్ స్వాగతం. నా పేరు మన్మధరావు. ఈరోజు వార్తల్లోని వివరాలు. ఎచ్చెర్ల బాట్లింగ్ కంపెనీలో కొద్ది వారాల క్రితం జరిగిన కొట్లాటల్లో టీడీపీ జిల్లా అధ్యక్షుడు చౌదరి బాబ్జీ కుమారుని శిక్షించాలని, కళాశీల కుటుంబాలకు భద్రత కల్పించాలని సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లా యంత్రాంగం వెంటనే జోక్యం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకుని కార్మికులకు న్యాయం చేయాలి. ఇచ్చర్ల బాట్లింగ్ అమాలీలకు ఉపాధి రక్షణ కల్పించాలి. ఇచ్చర్ల బాట్లింగ్ అమాలీలకు ఉపాధి రక్షణ కల్పించాలి. బాట్లింగ్ అమాలీలకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఇచ్చర్ల బాట్లింగ్ అమాలీలకు ఉద్యోగ భద్రత కల్పించాలి. బాట్లింగ్ అమాలీలకు ఉద్యోగ భద్రత కల్పించాలి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. బెవరేజ్ కార్పొరేషన్ లో అమాలీలుగా గత 3 దశాబ్దాలుగా కూడా మొత్తం దళితులతో పాటు ఇతర వెనుకబడిన కులాలకు సంబంధించిన కార్మికులు పనిచేస్తున్నారు. పరిస్థితులు ఒత్తిడి తెచ్చి ఉద్యోగ భద్రత లేకుండా ఉపాధిని దెబ్బతీయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో మన ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ అమాలీల మీద టీడీపీ జిల్లా అధ్యక్షులు చౌదరి బాబ్జీ గారితో పాటు ఆయన తనయుడు ఇస్సాంపురం సర్పంచ్ అవినాష్ కూడా ఉపాధి మన గ్రామస్తులకు కొంతమందికి ఉపాధి కావాలని చెప్పి అమాలీల మీద దాడి చేయడంతో పాటు మహిళలను కూడా దుర్భాషలాడుతూ దాడులకు దిగడం జరిగింది. దీని మీద ఇప్పటికే కార్యక్రమం తీసుకొని అనేక రూపాల్లో పోరాటాలు కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు అంటే వీళ్ళ తాతల తండ్రుల దగ్గర నుంచి కూడా గతంలో వారిని వాహిని అని చెప్పి మన గవర్నమెంట్ సారాయి తయారు చేసే దగ్గర నుంచి కూడాను మొత్తం దళితులతో పాటు ఇతర వెనుకబడిన కులాలు 80 కుటుంబాలు ఇందులో 30 సంవత్సరాల పైగా అమాలీలుగా పనిచేస్తున్నారు. ఈరోజు గతంలో కూడా గవర్నమెంట్ టెండర్ విధానం పేరుతో థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ పెట్టి ఉపాధి రద్దు చేయాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేసిన తర్వాత ప్రభుత్వం వెనకంజ వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు కార్మికుల తాలూకా ఉపాధిని దెబ్బతీయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్న అందులో భాగంగా జాయింట్ కలెక్టర్ గారు నిన్నను ఎచ్చెర్ల బెవరేజ్ కార్పొరేషన్ డిపో మేనేజర్ గారికి కొత్తగా మరో 30 మందిని గ్రామస్తులను వేసుకోవాలని చెప్పి ఇతర గ్రామస్తులను వేసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారని చెప్పి మాకు అనధికారికంగా తెలిసింది. అందుకని చెప్పి వెంటనే జిల్లా యంత్రాంగం ఈ రకమైన ఆదేశాలు ఇవ్వకుండా గతం నుండి పనిచేస్తున్నట్టు ఉపాధి అమాలీలకి ఉపాధి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కార్మికుల కుటుంబ సభ్యులతో ధర్నా చేపట్టడం జరిగిందండి. పి తేజేశ్వరరావు, సిఐటి రణస్థలం డివిజన్ ప్రధాన కార్యదర్శి. విఆర్ఓ విఆర్ఏ ఉద్యోగాల నియామక ప్రక్రియ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆవరణలో ప్రారంభమైంది. 77 విఆర్ఓ 176 విఆర్ఏ ఉద్యోగాలకు గాను 20 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పూర్తి చేసి ఆయా మండలాలకు పోస్టింగులు కేటాయించారు. జలుమూరు మండలం టెక్కలపాడు గ్రామానికి చెందిన జ్ఞానప్రసాద్ విఆర్ఓ మొదటి ర్యాంకర్గా నిలిచారు. తన అభిప్రాయాలను జే న్యూస్తో ఆయన పంచుకున్నారు. ఈ ప్రక్రియ మొత్తం పగడ్బందీగా నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి నూర్ బాషా కాసిం తెలియజేశారు. విఆర్ఓస్కి 1:1 రేషియోలోనే క్యాండిడేట్స్కి నోటీసులు ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా ఇవాళ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం వస్తున్నారు. దానికి గాను 4 టీమ్స్ని వేయటం జరిగింది. ఓసీలు మొత్తానికి ఒక టీము, అలాగనే బీసీలకు ఒక టీము, ఎస్సీలకు ఒక టీము, ఎస్టీలకు ఒక టీము, అలాగే ఎస్టీలు మైనారిటీలు కలిపి ఒక టీము, ఇట్లా 4 టీముల్లో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ విఆర్ఓస్ల గురించి జరుగుతుంది. ఇందులో పైరవీలకి ఏమైనా అవకాశం? ఎలాంటి అవకాశం లేదు. ఓన్లీ మెరిట్ లిస్టు హైదరాబాద్ నుండి వచ్చింది. ఆ లిస్టు ప్రకారంగానే సెలక్షన్ జరుగుతుంది కానీ ఎలాంటి పైరవీలకి తావు లేదు. కాన్స్టిట్యున్సీకి ఒక టీం లెక్కన 10 కాన్స్టిట్యున్సీస్కి 10 టీములు వేయటం జరిగింది. వాటిని అన్నింటినీ కూడాను టీమ్స్ వెరిఫై చేసుకుంటే వాళ్ళందరూ కూడా సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసిన తర్వాత స్పాట్లోనే వాళ్ళకి ఇవి కూడాను ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడాను ఇవ్వడం జరుగుతుంది. మార్కులు కట్ ఆఫ్ అనేది ఇదేం లేదు. మామూలుగా ఎవరు టాప్ 100కి 100 వచ్చిన వాళ్ళు ఎవరు, 99 మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఎవరు, దీని ప్రకారంగానే వాళ్ళు
సిసిఎల్ఏ ఆఫీసు వాళ్ళు కమ్యూనికేట్ చేసినటువంటి మెరిట్ లిస్ట్ ప్రకారంగానే సెలక్షన్ జరుగుతుంది. థ్యాంక్ యూ. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ ఫీల్. రాబోయే అవకాశాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటారు? ప్రజలకు ఏ విధంగా మేలు చేస్తారు? ప్రజల సంక్షేమమే. ఓకే. మీ క్వాలిఫికేషన్ అండి? ఎంఎస్సీ మైక్రోబయాలజీ చేశారు. ఎంఎస్సీ మైక్రోబయాలజీ చేసి గవర్నమెంట్ సెక్టర్లో మీకు అవకాశం వచ్చింది. సో ఈ అవకాశాన్ని ఎంతవరకు మీరు ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నారు? ఒపీనియన్ నా సాయశక్తులు ప్రయత్నిస్తాను. మీ విజయానికి మీ తల్లిదండ్రుల కారణం? మా తల్లిదండ్రులు బ్రదర్స్. ఇది ఉంచాలి మెటీరియల్ పట్టుకొని వస్తాను. కౌంటర్ నెంబర్ 1లోకి వెళ్ళి మీ సర్టిఫికెట్లు చూపించి అన్ని ఇక్కడే ఉంటాయి. అవి పట్టుకుని వెళ్తే కౌంటర్ వెరిఫికేషన్ సర్టిఫికెట్లు వెరిఫై చేస్తే తప్పించి అమ్మినేని మురళి. మీ పేరండి? గోల్డ్ ఫెస్టివల్ 2014 ప్రతి 5,000 రూపాయల కొనుగోలుపై ఒక ఉచిత కూపన్ పొందండి. లక్కీ డ్రాలో మొదటి బహుమతిగా హుండై ఇయాన్కార్, రెండవ బహుమతిగా హోండా డియో బైక్, మూడవ బహుమతిగా 750 గ్రాముల వెండి గెలుపొందే అద్భుతమైన అవకాశం. కామేశ్వరి గోల్డ్, పాలకొండ రోడ్, శ్రీకాకుళం. సింగార్ సేల్ మా వద్ద మహిళలకు కావలసిన అన్ని రాజస్థానీ గాజులు, ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్స్, వివిధ మోడల్స్ లో వేల రకాల హ్యాండ్ బ్యాగ్స్ లభించును. ఇంకా మా వద్ద బెడ్ షీట్స్, పిల్లో కవర్స్, కుషన్ కవర్స్, సోఫా కవర్స్, దివాన్ సెట్స్, డైనింగ్ టేబుల్ క్లాత్లు, టీవీ కవర్స్, రాజస్థానీ సల్వార్ సూట్స్, అన్ని సైజుల నైటీలు, లేడీస్ టాప్స్, మగవారికి కావలసిన జీన్స్, జీన్ ప్యాంట్స్, కాటన్ జీన్స్, నైట్ ప్యాంట్స్, చిన్న పిల్లలకు డ్రెస్సులు, ఆట వస్తువులు, జైపూర్ మగవారి డ్రెస్సులు, డోర్ మ్యాట్స్, మీరింతవరకు చూడని నమ్మలేని వేల రకాల గిఫ్ట్ ఐటమ్స్ సరసమైన ధరలకు లభించును. 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. ఆదివారం కూడా షాప్ కలదు. వెంటనే విచ్చేయండి. రాజస్థాన్ నారీ సింగార్ సేల్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, కళ్యాణ మండపం, కిన్నెరా టాకీస్ ఎదురుగా, జిల్లా పరిషత్ రోడ్. రాష్ట్రపతి పాలన తప్పదా? సీఎం కుర్చీ కోసం ఒకవైపు మన రాష్ట్ర నేతలు ఢిల్లీలో పెద్ద ఎత్తున లాబియింగ్ చేస్తూ ఉంటే, మరోవైపు కాంగ్రెస్ వర్గాలు మాత్రం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకే అవకాశం ఉందని అంటున్నాయి. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్కి కొత్త ముఖ్యమంత్రిని పార్టీ అధిష్టానం ఎంపిక చేయకపోవచ్చునని ఈ వర్గాలు పేర్కొంటున్నట్టు కథనం. సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశాక రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను కేంద్రం నిశితంగా గమనిస్తోంది. రాష్ట్ర విభజన అధికారికంగా ఎప్పుడు జరుగుతుందనే దాన్ని బట్టి ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ భావిస్తోంది. నెల రోజుల్లోగా రాష్ట్రాన్ని కేంద్రం విభజిస్తే లోక్సభ ఎన్నికలతో పాటే ఆంధ్ర, తెలంగాణ అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయని, అయితే విభజనలో జాప్యం జరిగితే ఎలక్షన్ కూడా ఆలస్యంగా జరుగుతాయని కాంగ్రెస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రాష్ట్ర విభజనకు తేదీని కేంద్రం ఇంకా నిర్ణయించలేదని, తేదీ ఖరారయ్యాక హోంమంత్రిత్వ శాఖ ఆ విషయాన్ని ఎన్నికల కమిషన్కు తెలియజేస్తుందని, 2 రాష్ట్రాల్లోనూ ఎలక్షన్స్ నిర్వహించవలసిందిగా కోరుతుందని ఈ వర్గాలు వివరించాయి. కొత్త రాజధాని ఎక్కడ? కొత్తగా ఏర్పడబోయే సీమాంధ్ర రాష్ట్రానికి కొత్త రాజధానిని గుంటూరు, విజయవాడ మధ్య ఏర్పాటు చేసుకోవటమే అన్ని విధాలా మంచిదని టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. తాను ఈ వ్యాఖ్యలు వ్యక్తిగతంగా చెబుతున్నవే తప్ప పార్టీ వాయిస్ కాదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. భౌగోళికంగా ఈ 2 నగరాలు సీమాంధ్రకు మధ్యలో ఉన్నాయని, కనుక ఇక్కడే అందరికీ అనువుగా ఉంటుందని వినోద్ సూచించారు.
ఎక్కడో దూరంగా మారుమూల పడటం కన్నా పట్టణీకరణకు అనుకూలంగా ఉన్న విజయవాడ గుంటూరు మధ్య పెట్టడమే ఉత్తమమని ఆయన అన్నారు. అలాగైతే కొత్త రాజధాని కూడా హైదరాబాద్కి సమాంతరంగా ఎదిగే అవకాశాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. మరికొన్ని వార్తలు చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ వచ్చే నెల 4వ తేదీ నుంచి తెలంగాణ ప్రాంతంలో తన ఓదార్పు యాత్రను ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ఆ తర్వాత రోజు అంటే 5వ తేదీన నల్గొండ జిల్లాలో తన ఓదార్పు యాత్రని చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న జగన్ విభజన తర్వాత ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణ జిల్లాలో పర్యటించడం గమనార్హం. అయితే తెలంగాణ జిల్లాలో పర్యటించడం అంటే తేనెతోటను విలిచినట్టే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2 సంవత్సరాల క్రితం వరంగల్ జిల్లాలో ఆయన చేసిన పర్యటన తెలంగాణ వేర్పాటువాదుల ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. అయితే ఇదే తెలంగాణ ప్రాంతంలో జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆయన సోదరి షర్మిల 1-2 సభలు నిర్వహించారు. వీటికి జనం కూడా పెద్ద ఎత్తున హాజరు కావడంతో తెలంగాణ ప్రాంతం సైతం తమ పార్టీకి ఆదరణ లభిస్తుందని జగన్ అంచనా కావచ్చు. అయితే తండ్రి చనిపోయిన నెల తర్వాత ఓదార్పు యాత్ర చేపట్టడం ఒక ఎత్తి అయితే మరోపక్క సమైక్యవాదాన్ని తలకెత్తుకుని సోనియాతో కుమ్మకే రాష్ట్ర విభజన శక్తివంచన లేకుండా కృషి చేసిన జగన్ తెలంగాణ ప్రాంతాల్లో పర్యటించడంలో ఔచిత్యం తెలుగుదేశం నాయకులతో పాటు తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు. జగన్ పార్టీలో జరుగుతున్న పరిమాణాలను గమనిస్తే ఆయన సోదరి షర్మిల కొంతకాలంగా పక్కన పెట్టినట్టే కనిపిస్తుంది. జగన్ దాదాపు 1.5 సంవత్సరాల పాటు అక్రమాస్తుల కేసులో జైల్లో ఉన్నప్పుడు షర్మిలే పార్టీకి సంబంధించిన ప్రచార బాధ్యతలు నిర్వహించి ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపును దోహదం చేశారు. అయితే ఆమె అడిగిన నియోజకవర్గానికి సీటు ఇవ్వకపోవడంతో లేక మరో కారణం వలన కానీ పార్టీలో ఆమెకు సముచిత స్థానం లభించలేదంటూ వార్తలు వచ్చాయి. శ్రీకాకుళం పట్టణంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో మంగళవారం నుంచి మార్చి 6వ తేదీ వరకు చేనేత వస్త్ర ప్రదర్శన విక్రయాలు జరుపుతామని చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు జీవీఎస్ వరప్రసాద్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. పాలకొండ రోడ్లోని ఇన్కమ్ ట్యాక్స్ కార్యాలయం ప్రక్కన గల రత్నం కళ్యాణ మండపంలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అన్ని జిల్లాల నుంచి పేరుగాంచిన చేనేత సంఘాల వారు పోచంపల్లి, గద్వాలు, వెంకటగిరి, మంగళగిరి, తూర్పుగోదావరి జిల్లా అంగర చీరలు, సమ్మర్ సెట్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్, దోవతులు, లుంగీలు, దుప్పట్లు ఉత్పత్తి ధరలకి అతి చౌకగా లభిస్తాయని తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. నిజంగా ఎంతో ఆనందదాయకమైన విషయం. శ్రీకాకుళం జిల్లా వాసులకు ఇది ఒక అపూర్వమైన అవకాశం. అన్ని జిల్లాల నుంచి ఇక్కడ చేనేత వస్త్రాలు ఎగ్జిబిషన్లో తెచ్చారు. అవన్నీ కూడా ఎగ్జిబిట్ చేస్తున్నారు. సరసమైన ధరలకు, అంటే వీళ్ళకి ప్రొడక్షన్ ధరకే, తయారైన ధరకే ఇస్తున్నారు. అండ్ మరి దీనికి మరి ప్రొడక్షన్ మీద 10%, 15% వేసుకొని అమ్ముతారు. మరి అటువంటిది లేదు కాబట్టి ప్రొడక్షన్ ధరకే ఇక్కడ అందజేయడం నిజంగా చేనేత శాఖ వారికి అభినందనలు. ఏడీ గారి కృషి కూడా ఉంది. ఆయన గతంలో పనిచేసే ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి బట్టలను కూడా తెచ్చి శ్రీకాకుళం జిల్లా వాసులకు అందజేస్తున్నందుకు ఆయనకి ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీకాకుళం పట్టణంలోని అంగన్వాడీ కార్యకర్తలు తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. అనంతరం మానవహారాన్ని నిర్మించారు. సరైన మార్గం
జే న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి జే న్యూస్ బులెటిన్లో కలుద్దాం. చూస్తూ ఉండండి ప్రతి దృశ్యం ప్రజాపక్షం జే న్యూస్.